మన ఆత్మీయ జీవితానికి, మన రక్షణలో ఎదుగుదలకి కొలతలు ఏంటి, కొలమానం ఏంటి, వేటిని బట్టి కొలవచ్చు అని మనం ప్రశ్నించుకున్నాం. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే, నేను రక్షణలో ఎదిగాను అనుకోవడానికి, నేను ఆత్మీయంగా బలపడ్డాను అనుకోవడానికి, నేను దేవునికి మరింతగా దగ్గరయ్యాను అని అనుకోవడానికి వారు కొలమానంగా ఏం తీసుకుంటారంటే, ఇదిగో ఇక్కడ కనపడుతున్నటువంటి చిత్రపటంలో ఎడం వైపున కనపడుతున్న వాటిని ప్రమాణాలుగా తీసుకుంటారు. ఏంటవి? కిందటి వారం కూడా చెప్పాను, మరలా ఒకసారి చెప్తున్నాను. పాటలు ఇంపుగా పాడటం, ప్రార్థన బహుగా చేయటం, బైబిల్ బాగా చదవటం, సమృద్ధి అయిన బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉండటం, అధికమైన పరిచర్య, బలమైన ప్రసంగాలు, గొప్ప స్వస్థత కార్యాలు, విస్తారమైన దాతృత్వం, ఆత్మీయమైన సంఘం, అధిక సంఘ సభ్యులు, ధన సమృద్ధి. ఈరోజు కొంచెం వాక్య సందేశం ఎక్కువే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఓపికగా వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. పాటలు ఆత్మీయంగా హృదయపూర్వకంగా మరి పాడేవారు ఉంటారు. అది ఆత్మీయతకు కొలమానం కాదు. మనం ఇంపుగా పాటలు పాడినంత మాత్రాన మనం ఆత్మీయంగా బలపడ్డాము, బలంగా ఉన్నాము అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అద్భుతంగా పాటలు పాడే, అందరికంటే అద్భుతంగా పాటలు పాడే బాలసుబ్రహ్మణ్యం గారు, అంటే బాలు గారు అంటే తెలుస్తుందేమో, ఎస్పి బాలు గారు కనీసం రక్షణ కూడా లేని వ్యక్తి. శాశ్వతమైనదా ఈ దేహము అని ఎంతోమందికి కన్నీళ్లు రప్పించిన మరి పి సుశీల గారు కనీసం రక్షణ కూడా లేని వ్యక్తి. ఆ విషయం మీరు మర్చిపోకు. దేవా నేను పాపిని అని పాట పాడి ఎంతోమందికి కన్నీళ్లు రప్పించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కనీసం రక్షణ కూడా లేని వ్యక్తి. కాబట్టి అద్భుతంగా పాడినంత మాత్రాన నేను మహా అద్భుతమైన ఆత్మీయుణ్ణి, నేను మంచి ఆత్మీయుణ్ణి అనుకుంటే అది మోసపోయినట్టు. అది కొలమానం కాదు. ప్రార్థన బహుగా చేయటం, గంటలుగా ప్రార్థన చేయటం, లేదా ఇంపుగా ప్రార్థన చేయటం మన ఆత్మీయతకు కొలమానం కాదు. ఎందుకంటే రాజకీయ నాయకుల్లో కూడా చాలామంది మంచి స్టేజీలెక్కి ప్రార్థన చేస్తూ ఉంటారు. గంటల కొలది, కొన్ని మతాల్లో అయితే కొన్ని గంటల కొలది ధ్యానాలు చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళు ఆత్మీయులు అని మనం అంటామా? కాదు కదా. బైబిల్ బాగా చదవటం, 4-5 సార్లు, 5-5 సార్లు, 10 సార్లు, ఒక ఆయన అంటున్నాడు 40 సార్లు చదివాడట ఆయన. అలా ఎన్నోసార్లు బైబిల్ చదివినంత మాత్రాన అతడు ఆత్మీయుడు అయిపోడు. సమృద్ధి అయిన బైబిల్ జ్ఞానం బాగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం అంతా వచ్చేసిన, బైబిల్లో ఉన్న మర్మాలన్నీ తెలిసిపోయినా అతడు ఆత్మీయంగా బలవంతుడు అని మనం చెప్పలేం, అనుకోలేం. అధికమైన పరిచర్య, తీరిక లేని పరిచర్య, సంఘంలో, దేవుని కార్యక్రమాల్లో, సభల్లో తీరిక లేనంత పరిచర్య చేసి చాలామంది మేము ఆత్మీయంగా బలపడిపోయాం, దేవునికి దగ్గరగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు మా ద్వారా ఎంతో పని జరిగించుకుంటున్నాడు, మేము ఎంతగానో దేవుని చేతిలో వాడబడుతున్నాము, కాబట్టి మేము దేవునికి దగ్గరగా ఉన్నాం, మేము ఆత్మీయులమని చాలామంది భావిస్తారు. మార్త విస్తారమైన పని పెట్టుకొని, ఎంతో పరిచర్య పెట్టుకొని తనెంతో ఆత్మీయురాలనుకుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు చింత లేదా అని అంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారో మీ అందరికీ తెలుసు. మార్త ఉత్తమమైనది ఒక్కటేనమ్మా.
తాను ఏదో యేసు ప్రభు కోసం, ఆయన శిష్యుల కోసం, వచ్చిన వారందరి కోసం ఏదో గొప్ప పరిచర్య చేస్తున్నాను, నేను ఆత్మీయురాల్ని, నా మాటకు ఒక అధికారం ఉంది కాబట్టి నేను యేసు ప్రభుని నిలబెట్టేస్తాను, నిలదీసేస్తాను అనుకుంది. కానీ యేసుక్రీస్తు వారు ఒక్క మాటతో ఏది ఉత్తమమైందో ఆమె చెప్పాడు. నువ్వు చేసే ఈ విస్తారమైన పరిచర్య చేసినంత మాత్రం నువ్వేం ఆత్మీయురాలు కదమ్మా, నువ్వు ఇదేమి ఉత్తమమైంది కాదు. అసలైన ఉత్తమమైంది ఏంటంటే దేవుని వాక్యం వినటం, విన్న వాక్యాన్ని పాటించడం, అది ఉత్తమమైంది. కనుక విస్తారమైన పరిచర్య చేసేవాళ్ళు చాలామంది మార్తాలాగా ఏమనుకుంటారంటే, మేము ఎంతగా బిజీగా పరిచర్యలో ఉన్నాం కాబట్టి, దేవుని కోసం ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నాం కనుక, ఇంత గొప్ప కార్యక్రమాలు జరిగిస్తున్నాం కనుక, ఇన్ని లక్షల రూపాయల దేవుని కార్యక్రమాలు మేము జరిగిస్తున్నాం కనుక మేము ఆత్మీయులు అని అనుకుంటారు. దేవుడు మమ్మల్ని ఆత్మీయులుగా ఎంచుతున్నాడని అనుకుంటారు. కానీ అది భ్రమ. బలమైన ప్రసంగాలు చేసి మేము ఆత్మీయులు అనుకుంటారు, అది కూడా భ్రమే. గొప్ప స్వస్థత కార్యాలు కూడా, కొంతమంది గొప్ప స్వస్థత కార్యాలు జరిగితే దాన్ని ఏమనుకుంటారంటే, అబ్బో ఎంత ఆత్మీయత అనుకుంటారు. కానీ విస్తారమైన దాతృత్వం, దేవునికి ఇవ్వటం, అలాగే దాన ధర్మాలు చేయటం, పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ విస్తారముగా దాతృత్వం చేస్తే, దాన ధర్మాలు చేస్తే అది ఆత్మీయత అనుకుంటారు. కానీ అది కాదు. ఆత్మీయమైన సంఘాన్ని చూసి కొంతమంది మేము ఆత్మీయులు అనుకుంటారు. ఎలా అంటే, సంఘం ఆత్మీయమైందే, అక్కడ బోధ ఆత్మీయమైందే, ఆ సంఘంలో చాలామంది ఆత్మీయులే. అలాంటి సంఘంలో కొంతమంది వెళ్ళి అనుకుంటారు, అంటే వెళ్ళొద్దన్న ఉద్దేశం కాదు, వాళ్ళు అనుకుంటారు ఏమని, మేము ఆత్మీయ సంఘంలో ఉన్నాం కాబట్టి మేము ఆత్మీయులు. చాలామంది ఎలాంటి వాళ్ళు మీకు ఎక్కువగా, అంటే పేర్లు చెప్తున్నానని దయతో క్షమించండి, ఎల్ఈఎఫ్లోను హెబ్రోన్లోనూ ఎక్కువ ఉంటారు. అక్కడ నిజంగా భక్తిగా ఉండేవాళ్ళు తక్కువ మంది, భక్తిగా ఉన్నాను అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను హెబ్రోన్ సంఘంలో ఉన్నాను, నేను ఎల్ఈఎఫ్ సంఘంలో ఉన్నాను. నిజమే, ఎల్ఈఎఫ్ సంఘము హెబ్రోన్ సంఘం ఆత్మీయమైనవే. కానీ నువ్వు ఆత్మీయుడువా? నువ్వు అనుకుంటున్నావు నేను ఆత్మీయుడని. కనుక కొంతమంది ఏంటంటే, ఒక ఆత్మీయమైన సంఘాలలోనూ ఆత్మీయుల మధ్యలోనూ కూర్చుని మేము కూడా ఆత్మీయులమే అనుకుంటాం. నువ్వు ఒక ఆత్మీయమైన సంఘంలో కూర్చున్నంత మాత్రాన నువ్వు ఆత్మీయుడు అయిపోతావా? అలా నువ్వు అనుకుంటున్నావు. అలాగే చెప్తున్నాను, ఆత్మీయుడు క్రీస్తు సంఘంలో కూర్చున్నంత మాత్రాన మీరు ఆత్మీయులు అయిపోతారా? నేను మీ ముందంతా నిలబడి చెప్పినంత, నేనేమన్నా ప్రసంగాలు చెప్పినందుకు నేను ఆత్మీయుడు అయిపోతాను? ఇదంతా ఒక భ్రమ, ఇదొక మాయ. అలా అనుకుంటే భ్రమ. కొంతమంది ఏంటంటే, అధిక సంఘ సభ్యులు, కొన్ని వేల మంది, కొన్ని వందల మంది సంఘంలో ఉండి ఏం చెప్పుకుంటారంటే, ఇంతమంది జనం ఇక్కడికి వస్తున్నారంటే, ఇంతమంది జనం, ఇంతమంది సభ్యులు కలిగిన సంఘంలో నేనున్నాను కాబట్టి నేను ఆత్మీయుని అనుకుంటారు. మా చర్చి ఎంత గొప్పదో చూసావా, అందులో ఎంతమంది జనం వస్తున్నారు చూసావా, అలాంటి సంఘానికి నేను వెళ్తున్నాను కాబట్టి నేను ఆత్మీయుడు అని అనుకుంటారు. అదేంటి, అంత గొప్ప సంఘంలోకి, అంత గొప్ప సంఖ్య వచ్చేటువంటి జనంలోనికి, సభ్యుల్లోనికి, అలాంటి సంఘంలోకి వెళ్ళినంత మాత్రాన మనం ఆత్మీయులు అయిపోతామా? కాదు కదా. ఇక కొంతమంది ఏంటంటే, ధన సమృద్ధి, వాళ్ళ వ్యాపారమో, వాళ్ళ చేతి వృత్తో, వాళ్ళు చేసేటువంటి ఉద్యోగమో బాగా డెవలప్ అవుతూ ఉంటే, వాళ్ళ దగ్గర డబ్బు బాగా పెరుగుతూ ఉంటే, దాన్ని బట్టి అనుకుంటారు వీళ్ళ ధన సమృద్ధి పెరుగుతుంది కాబట్టి వీళ్ళ ఆత్మీయులను కొలుస్తారు. ఇది దేవుని ఆశీర్వాదం అనుకుంటారు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, అందుకనే మేము ధనంలో సమృద్ధి చెందుతున్నాము కాబట్టి మేము ఆత్మీయులను భావిస్తూ ఉంటాం. నిజంగా ధనము సమృద్ధిగా, ధనము అభివృద్ధి చెందినంత మాత్రాన మన ఆత్మీయులమా? ధనవంతుడైన అబ్రహాము ఆత్మీయుడే, కానీ పేద లాజరు ధనవంతుడి కథలో నరకానికి వెళ్ళినవాడు కూడా ధనవంతుడు. కాబట్టి ధనవంతుల్లో ఆత్మీయులు ఉంటారు, ఆత్మీయత లేని వాళ్ళు ఉంటారు. కనుక ధనములో
అభివృద్ధి ఉన్నంత మాత్రాన, ధనములో అభివృద్ధి కలిగినంత మాత్రాన మనం ఆత్మీయులుగా అభివృద్ధి చెందుతున్నామని మనం కొలుచుకోకూడదు, భావించకూడదు. సో ఇవండి విషయాలు. ఇది కిందటి వారం కూడా చెప్పాను. ఇది మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోకండి, చాలా ఉపయోగపడుతుంది. మీరు త్రోవ తప్పిపోకుండా, మీరు గాడి తప్పిపోకుండా ఈ పాఠము మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఏంటి ఆత్మీయత? ఇవన్నీ చేసినా నేను ఆత్మీయంగా బలపడినట్టు కానప్పుడు, మరి నేను ఆత్మీయంగా బలపడినట్టు, నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నట్టు ఎలా తెలుసుకునేది, దేన్ని బట్టి కొలుసుకునేది అని అంటే, ఇదిగో కుడివైపున 3 పెట్టాను చూడండి, ఆ 3టిని బట్టి కొలుచుకోవాలి. ఈ ఎడం వైపున ఉన్న వాటిని బట్టి కొలవకూడదు. అదిగో అటువైపున చూసారా, ఆ 3టి వైపుతో కొలవాలి. ఏంటి ఆ 3? విశ్వాసం, పరిశుద్ధత, ప్రేమ. నీ ఆత్మీయతను దేన్ని బట్టి కొలుచుకోవాలంటే, సహోదరులారా, సోదరిమణులారా, విశ్వాసం ఎంత ఉంది అది చెప్పండి. ఎంత అద్భుతంగా పాడుతున్నామని కాదు, ఎంత గొప్పగా ప్రసంగం చేస్తున్నామని కాదు, ఎంత గొప్పగా ప్రార్థిస్తున్నామని కాదు, ఎంత విశ్వాసంతో చేస్తున్నాం. చాలా దాతృత్వంతో చేస్తున్నాను అంటున్నావు, ఎంత విశ్వాసంతో చేస్తున్నావు. ప్రసంగం చేస్తున్నామని కాదు, ఎంత పరిశుద్ధతతో ప్రసంగం చేస్తున్నావు. పరిశుద్ధత ఎంత ఉంది, ప్రేమ ఎంత ఉంది, దాతృత్వం. ఓ లక్షల రూపాయలు నేను ఇస్తున్నాను కాదు, ఎంత ప్రేమతో ఇస్తున్నావు అది లెక్క. బహుగా ప్రార్థన చేస్తున్నాను అది కాదు లెక్క, ఎంత విశ్వాసంతో చేస్తున్నావు అది లెక్క. బలముగా ప్రసంగం చేస్తున్నాను లేదా బలముగా పరిచర్య చేస్తున్నాను కాదు లెక్క, ఎంత పరిశుద్ధతతో చేస్తున్నావు అది లెక్క. విస్తారమైన దాతృత్వంతో చేస్తున్నాను కాదో లెక్క, ఎంత ప్రేమతో దానం చేస్తున్నావు లేదంటే సహాయం చేస్తున్నావు అది లెక్క. కాబట్టి ఎడం వైపునున్నవి లెక్క కాదు, కుడివైపునున్న వాటితోనే లెక్కేసుకోవాలి. ఎడం వైపునున్నవి చేయకూడదని కాదు, చెయ్యాలి. కానీ ఎడం వైపునున్న వాటిని కుడివైపునున్న వాటితో చేస్తేనే అది లెక్క. విశ్వాసం ఎంత విశ్వాసంతో చేస్తున్నాం, పరిశుద్ధత ఎంత పరిశుద్ధతతో చేస్తున్నాం, ప్రేమ ఎంత ప్రేమతో చేస్తున్నాం. అలా అయితేనే అవి లెక్క ఉంటాయి, లేకపోతే అవి లెక్క ఉండవు. ఎడం వైపున ఉన్న వాటికి లెక్క ఉండదు. కాబట్టి విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ అనేవి మన విశ్వాస జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి కొలుసుకోవడానికి ప్రమాణము, కొలతలు. కానీ నా ఆత్మీయ జీవితం ఎంత ఉంది, నా విశ్వాస జీవితం ఎంత ఉంది అనేది నేను లెక్క పెట్టుకోవాలంటే, నేను ఎంత బాగా పాడుతున్నాను, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాను, ఎంత బైబిల్ బాగా చదువుతున్నాను, నాకు ఎంత బైబిల్ జ్ఞానం ఉంది, నేను ఎంత పరిచర్య చేస్తున్నాను, నేను ఎలాంటి గొప్ప ప్రసంగాలు చేస్తున్నాను, నా ద్వారా ఎన్ని స్వస్థ కార్యాలు జరిగినాయి, నేను ఎంత దాన ధర్మాలు చేస్తున్నాను, నేను ఎంత ఆత్మీయమైన సంఘంలో ఉన్నాను, నా సంఘంలో ఎంతమంది ఉన్నారు, నా ధన సమృద్ధి ఎంతగా ఉంది. ఇది కాదు, అలా కాదు ఆలోచించేది. ఎలా ఆలోచించాలంటే, ఒకసారి మీరు కూర్చుని నా ఆత్మీయ జీవితం ఎలా ఉందని మీకు తెలియాలంటే, మీరు ఎలా కొలుచుకోవాలంటే, నాలో విశ్వాసం ఎంత ఉంది, నాలో పరిశుద్ధత ఎంత ఉంది, నాలో ప్రేమ ఎంత ఉంది అని. అప్పుడు తెలిపోద్ది మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ జీవితం ఎంత ఉందో. ఓకేనా? ఇది జవాబు. అయితే ఈ చెప్పడంలో ఇవి కొలమానం కాదు, ఎడం వైపునున్నవి వీటిని బట్టి లెక్క వేయకూడదు అని అన్నంత మాత్రాన అవి అనవసరమని కాదు. మళ్ళీ మర్చిపోకండి, అవి అనవసరమని, అవి లేకపోయినా పర్వాలేదని మాత్రం కాదు. కానీ నువ్వు మాట చెప్తాను, వాటికి విలువ ఎప్పుడంటే, వాటికి విలువ ఎప్పుడు ఉంటుందంటే, విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమతో చేస్తేనే వీటికి విలువ. ఇప్పుడు నా ఆస్తి అంతయు ఇచ్చినను, చెప్పండి, మా ప్రేమ లేని వాడనైతే ఎద్దును అంటే
నా ఆస్తి అంతా ఇచ్చాను, కానీ ఏం లేకుండా ఇచ్చాను? రైట్. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆస్తి అంతా ప్రేమతో ఇచ్చాను అనుకోండి, అప్పుడు నేనేమవుతాను? అమ్మ, వ్యర్థుడిని అవుతానా, ప్రయోజకుడిని అవుతానా? ప్రయోజకుడిని. అది లెక్క. మీకు అర్థమవుతుందా? ఇవ్వద్దు అనేది కాదు బైబిల్ ఉద్దేశం. ప్రేమ లేకుండా ఇస్తే అది వ్యర్థం, ప్రేమతో ఇస్తే అది ప్రయోజనం, అది మనోహరం. ఈ ఎడం వైపునున్న వాటికి విలువ రావాలంటే కుడి వైపునే ఉండాలి. ఉదాహరణకి ప్రార్థన చేస్తే వ్యర్థం, కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రయోజనం. ప్రేమ లేకుండా దాతృత్వం చేస్తే అది వ్యర్థం, ప్రేమతో దాతృత్వం చేస్తే అది ప్రయోజనం. పరిశుద్ధత లేకుండా పరిచర్య చేస్తే, పరిశుద్ధత లేకుండా పరిచర్య చేస్తే అది వ్యర్థం, పరిశుద్ధత కలిగి పరిచర్య చేస్తే అది మనోహరం, అది ప్రయోజనం, అది మనం. కనుక ఎడమ వైపు వాటికి, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎడమ వైపు ఉన్న వాటికి ఎప్పుడు విలువ? కుడివైపునున్న 3 ఉంటేనే విలువ, లేకపోతే లేదు. అందుకే మీకు ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన, ఈనాడు మీరు జవాబు చెప్పారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14 వచ్చిన కొంచెం స్పీడ్ చేద్దాం, మీకు చాలా ప్రసంగం ఉంది కాబట్టి. మీరు చెయ్యు కార్యములన్నీ ప్రేమతో, అది పాటలు పాడడం చెయ్యండి, ప్రార్థన చేయడం చెయ్యండి, బైబిల్ చదవడం చెయ్యండి, బైబిల్ జ్ఞానం చెయ్యండి, పరిచర్య చెయ్యండి, ప్రసంగాలు చెయ్యండి, స్వస్థత కార్యాలు చెయ్యండి, దాతృత్వం అంటే దాన ధర్మాలు చెయ్యండి, ఆత్మీయ సంఘానికి వెళ్ళడం చెయ్యండి. కానీ దేంతో చేయండి? చెయ్యండి, కానీ ఏముండాలి? ప్రేమతో చేయండి. కనుక విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ, ఈ 3టితో చేస్తేనే వాటికి ప్రయోజనం. అందుకే సమస్తము చెయ్యండి, కానీ విశ్వాస, పరిశుద్ధ, ప్రేమలతో చెయ్యండి. మరి చేయకపోతే, ఇప్పుడు మీ నోటితోనో మాట చెప్పారు కదా, ఏమని? నా ఆస్తి అంతయు బీదలకు ఇచ్చినను, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. అవునా కదా? ఇప్పుడు ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా ఇచ్చారు, పేదవాళ్ళైన దైవ సేవకులకు ఇచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఒక్కసారి ఫిలిప్పీ సంఘం అంట ఆలోచించుకొని, పౌలు గారు రోమాపట్నంలో ఉన్నారండి. పౌలు గారు, ఆయనతో పాటు ఎవరున్నారు? కొంతమంది దైవజనులు. తిమోతి ఉన్నాడు, మార్క్ ఉన్నాడు, లూకా ఉన్నాడు, దేమా ఉన్నాడు, ఎపఫ్రొదితు ఉన్నాడు, త్రోఫీమ్ ఉన్నాడు, ఇలా కొంతమంది జత పని వాళ్ళు ఉన్నారు. ఈ సువార్థికుల బృందానికి, దైవ సేవకుల బృందానికి ఏమీ లేదు అక్కడ, వాళ్ళని ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. కాబట్టి మన అందరం చందాలు వేసుకుని వాళ్ళకి కావాల్సిన బట్టల్ని, సబ్బుల్ని, షాంపూల్ని, నూనె ప్యాకెట్లని, ఇవన్నీ మొత్తం అన్నీ సమకూర్చి కొంత డబ్బులు అందులో వేసి మూట కట్టి ఎవరికి పంపించారట? పౌలు గారికి పంపించారు. ఎవరితో పంపించారట? ఎపఫ్రొదితు వల్ల పంపించారట. ఏ సంఘం చెప్పండి? ఫిలిప్పీ సంఘం. చెప్పండి, ఏ సంఘము? ఫిలిప్పీ సంఘం. ఎవరితో పంపించారు? ఎపఫ్రొదితులో. ఇది సహాయమా కదా? దైవజనుడైన పౌలు గారికి పంపిన. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అవి మనోహరం, సువాసన, దేవునికి ప్రీతికరమైనవి, ఇష్టమైనవి అని అంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఎందుకు వ్యర్థమైనవి అనట్లేదు? ఈ సహాయాన్ని ఎందుకు ఆయన వ్యర్థం అనట్లేదు? ఎందుకంటే ఫిలిప్పీలు ఉప్పొంగుతూ ఇవ్వలేదు. దేంతో ఇచ్చారు? ప్రేమతో ఇచ్చారు. ప్రేమతో ఇస్తే మనోహరం.
అక్కరలో ఉన్న వారికి సహాయం చేసేటప్పుడు ప్రేమతో ఇస్తే మనోహరం. ఘనత కోసమో, మెప్పు కోసమో, పొగడ్తల కోసమో అది ఇస్తే అదేమవుద్ది? ప్రేమ లేకుండా ఇస్తే అది వ్యర్థం. ప్రేమ కలిగి ఉండి ఇస్తే అది మనోహరం. తర్వాత ఈ ఎడం వైపు కనబడుతుందా? ఈ ఎడం వైపున కనబడేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మరొక ప్రయోజనం కూడా ఉంది. విశ్వాసం, పరిశుద్ధత, ప్రేమ, ఈ మూడు వీటి ద్వారా అభివృద్ధి పరచుకోవచ్చు. ఉదాహరణకి మనం బైబిల్ బాగా చదువుతున్నాం అనుకోండి, మన విశ్వాసం ఏమవుద్ది? వినుట వలన విశ్వాసం కలుగును. అంటే బైబిల్ చదివే కొలది మన విశ్వాసాన్ని ఏం చేసుకోవచ్చు? మనం పెంచుకోవచ్చు. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు అని ఒక సామెత ఉంది. ప్రార్థన చేస్తూ ఉంటే మన పరిశుద్ధత కూడా ఏమవుద్ది? పెరుగుతూ ఉంటుంది. అలాగనమాట. కాబట్టి ఈ ఎడం వైపున ఉన్నవి మనం దేనికి ఉపయోగపడాలి? విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి, పరిశుద్ధతను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది, ప్రేమను పంచుకోవడానికి కూడా. కానీ ఎడమవైపునే ఉండాలి, కావాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ బాగా చదవాలి, బైబిల్ జ్ఞానం సంపాదించుకోవాలి, పరిచర్య బాగా చేయాలి, ప్రసంగాలు చేయాలి, స్వస్థతలు చేయాలి, దాతృత్వం ఇవ్వాలి, సహాయం చేయాలి, సంఘాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ మంచివే, చెయ్యాలి. ఇవన్నీ దేనికి చేయాలి చెప్పండి? దేనికి చేయాలి చెప్పండి? విశ్వాసాన్ని, పరిశుద్ధతను, ప్రేమను పెంచుకోవడానికి, సంపాదించుకోవడానికి చేయాలి. అందుకే యేసు ప్రభు ఘనత కోరుకోవడాన్ని ఎందుకు ఖండించాడంటే, పొగడత కోసం చెయ్యొద్దని ఎందుకు బలంగా చెప్పాడంటే అందుకే చెప్పాడు. ఇవన్నీ ఘనత కోసం చేసేవి కాదు, ఆత్మీయత కోసం, ప్రేమ, విశ్వాస, పరిశుద్ధతల్ని అభివృద్ధి పరచుకోవడం కోసం. కానీ వీటిని మిస్యూజ్ చేస్తే నష్టం మనకి. సరే, ఇప్పుడు మరొక విషయంలోకి వద్దాం. ఇప్పుడు మన ఆత్మీయులు అనడానికి కొలమానం ఏంటి చెప్పండి? దేన్ని బట్టి కొలుచుకోవాలి చెప్పండి? విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ. రైట్. నన్ను ఒక సోదరుడు ప్రశ్న వేశారు, ఇప్పుడు నేను ప్రేమ కలిగి ఉన్నానా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది? నేను ఎలా తెలుసుకోగలను? నేను విశ్వాసంలో బలపడ్డానా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది? నా పరిశుద్ధత అభివృద్ధి చెందుతుందా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. నిజమే, నేను మాట్లాడితే విశ్వాసం, పరిశుద్ధత, ప్రేమ, ఈ మూడు ఉంటేనే ఆత్మీయత అని అంటున్నాను. ఎందుకు ఈ మూడు ఏంటి? ఈ మూడిటికి అర్థాలు ఏంటి? ప్రేమను, పరిశుద్ధతను, విశ్వాసాన్ని నేను ఎలా గ్రహించగలను, నేను ఎలా తెలుసుకోగలను అని ఒక సోదరుడు వేసినటువంటి ప్రశ్నకు నన్ను చాలా ఆలోచింపజేసింది. అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా ప్రేమ ఏంటండి? ప్రేమ. సో కింద నుంచి వద్దాం. ప్రేమ, తర్వాత ప్రేమను గ్రహిద్దాం, పరిశుద్ధం తెలుసుకుందాం, విశ్వాసం. ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని బట్టి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది, మీలో ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. పరిశుద్ధత అంటే ఏంటో తెలుస్తుంది, మీలో ఎంత పరిశుద్ధత ఉందో తెలుస్తుంది. విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుంది, మీలో ఎంత విశ్వాసం ఉందో కూడా తెలుస్తుంది. ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ప్రేమ. మీరు బైబిల్ తీయవలసిన లేదు, జాగ్రత్తగా నేను ఇక్కడ చూపిస్తాను, జాగ్రత్త చూడండి. మీకు ఈ లక్షణాలు, ప్రేమకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. నాలో ప్రేమ ఉందా, ఎంతవరకు ఉందో ఏంటని నేను ఎలా తెలుసుకోవాలి అని ఆ సోదరుడు ప్రశ్నించినప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. నిజమే, అలా అని దేవుని కృపను బట్టి నేను ఎప్పుడో ఇంట్లో అంటించుకున్నాను. ఇది ఒక కాపీ తీసి ఇంట్లో అంటించుకున్నాను. ఇది ప్రేమ లక్షణాలు. కరెక్ట్గా ఎదురుగా చూసరికి అవి ఉన్నాయి. ఇవే కదా. ఈ లక్షణాలు ఉంటే మనం ప్రేమను కలిగి ఉన్నట్టు. మనం ప్రేమను కలిగి ఉన్నామా లేదనేది ఎలా తెలుస్తుంది? ఇవి ఈ లక్షణాలు. ఈ లక్షణాల గురించి మీకు 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం నుంచి ఉంటుంది, చూసుకోండి. ఆ ఇంటికి చూసుకోండి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఫోన్లో చూడండి, ఇక్కడ టీవీలో చూడండి, స్క్రీన్ మీద. మొదటిగా దీర్ఘకాలము సహించు. మీరు మిమ్మల్ని హింసించేవాళ్ళని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళని
మీరు ఎంతకాలం సహించగలుగుతున్నారో దాన్ని బట్టి మీ ప్రేమ ఉన్నట్టు లేదని అనుకో. కొంతమందిని ఎక్కువగా సహిస్తున్నారు అనుకోండి, ఎక్కువ కాలం సహిస్తున్నారు అనుకోండి, మీరు ప్రేమ కలిగి ఉన్నారని అర్థం. మీరు ఎక్కువ కాలం సహించలేకపోతున్నారు అనుకోండి, మీలో ప్రేమ తక్కువగా ఉందని అర్థం. సో మీరు ఎంతకాలం ఒక వ్యక్తిని సహిస్తున్నారన్న దాని మీద బట్టి మీలో ప్రేమ ఉంటుంది, మీ ప్రేమ ఉన్నట్టు అర్థం. దయ చూపించును. మీకు ఎవరైనా దీనస్థితిలో ఉన్నప్పుడు జాలి కలుగుతుందా లేదా? సహాయం చేస్తుందా లేదా తర్వాత ముందు అసలు జాలి కలుగుతుందా లేదా? ఆ దీన పరిస్థితిని చూసి మనకి కొంచెం ఏదన్నా ఎప్పుడైనా బాధ కలిగిందా? ఏదైనా సాయం చేద్దామని మనసులో అనిపించిందా? అలా అనుకున్న తర్వాత ఎంత కొంత ఏమైనా సాయం చేయగలిగారా? అది ప్రేమ అంటే. దాన్ని బట్టి ప్రేమ ఉన్నట్టు. మీరు జాలి పడుతున్నారు, సహాయం చేయగలుగుతున్నారంటే మీలో ప్రేమ ఉన్నట్టు. ఎంత జాలి పడుతున్నారో, ఎంత ఎక్కువ కలుగుతున్నారో దాన్ని బట్టి మీ ప్రేమ ఉంటుంది, మన ప్రేమ ఉంటుంది. తర్వాత ప్రేమ మత్సరపడు. మీ పొరుగువారిని చూసేటప్పుడు, పొరుగువారిని అభివృద్ధిని చూసేటప్పుడు ఆటోమేటిక్గా మనకేమొస్తుంది? మనతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు ఒకడు మనకంటే ప్రమోషన్ ఇచ్చి పైకి వెళ్ళిపోయాడు, మనం కింద ఉన్నాం అనుకోండి, మనకేమొస్తుంది? మనం చెరువు చేస్తున్నాం, ఒకడికి బాగా పండి మనకు రాలేదనుకోండి, ఏమొస్తుంది? పక్కన ఉన్నాం, మనం రేకుల చెట్టులో ఉన్నాం కానీ పక్కనోడు డాబా కట్టేశాడు అనుకోండి, ఏమొస్తుంది? మనం ఇంకా సైకిల్ కాడే ఉన్నాం కానీ పక్కింటోడు మోటార్ సైకిల్ కొనేసుకున్నాడు, ఏమొచ్చేస్తుంది? అదే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది చూసారా? అది మత్సరం అంటే. ఆ మత్సరం అనేది రావట్లేదు అనుకోండి, మనం ప్రేమ కలిగి ఉన్నాం. అవతల వాడు బైక్ కొన్నా, ఇల్లు కొనుక్కున్నా, ప్రమోషన్ వచ్చినా, చెరువు బాగా పండినా, వాడు ధన సమృద్ధి కలిగినా సరే, వాడు అభివృద్ధిని చూసినా మనకి ఏ నొప్పి కలగట్లేదంటే ప్రేమ ఉందని అర్థం. ప్రేమ మనలో విరిసింది అని అర్థం. రైట్. డంబంగా ప్రవర్తింపదు. ప్రేమ డంబంగా ప్రవర్తి. మీకు ఆస్తున్న, అందమున్న, చందమున్న, చదువున్న, జ్ఞానమున్న, ఆత్మీయత ఉన్నా సరే మీరు సింపుల్గా ఉంటున్నారంటే, డంబ కౌరులు మాట్లాడకుండా ఉంటున్నారంటే మీలో ప్రేమ ఉన్నట్టు అర్థం. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ ఉప్పొంగదు. జ్ఞానాన్ని చూసి, ఈ ఎడం వైపున ఉన్న, ఈనాడు చెప్పాను చూసారు, ఎడం వైపున ఉన్నవన్నీ చూసి కొంతమంది ఉప్పొంగిపోతారు. పొగడాలనుకుంటారు, నేను బాగా చెప్పానా, బాగా పాట పాడానా. ఎప్రిషియేట్, ప్రశంసించడంలో తప్పలేదు కానండి, కొంతమంది ఎదురు కోరుకుంటారు. నేను బాగా చెప్పానా, బాగా ప్రార్థన చేశానా, లేకపోతే నేను బాగా సంపాదించానా, నేను బాగా ప్రసంగాలు చేశానా, నేను బాగా పరిచర్య చేశానా అని ఎదురు కోరుకుంటూ ఉంటారు, ఎక్కువ కోరుకుంటారు. అప్పుడు వాళ్ళు మీరు సూపర్ సంపాదించారు, లేదా బాగా పరిచర్య బాగా చేశారు, మంచిగా చేశారు, చాలా బాగా చేశారు అనగానే ఏమవుతారండి? రైట్. 1వ అంతస్తులో ఉన్నవాళ్ళు 3వ అంతస్తుకి ఎక్కేస్తారు. దాన్ని ఉప్పొంగిపోవడం అనమాట, హృదయంలో ఉప్పొంగిపోవడం. ఉప్పొంగదు. తర్వాత అమర్యాదగా నడు. అంటే ఎలా నడుస్తుంది? మీరు అందరితోనూ మర్యాదగా ఉంటున్నారంటే మీలో ప్రేమ ఉన్నట్టు. భార్యతో ప్రేమగా ఉంటున్నారా? అదే భార్యతో మర్యాదగా ఉంటున్నారా? ప్రేమ ఉన్నట్టు. మరి పిల్లలు, మీకంటే చిన్న పిల్లలు, వాళ్ళతో మర్యాదగా ఉంటున్నారా? అది. ఎంతమందితో ఎక్కువ మర్యాదగా ఉంటే అంత ప్రేమ ఉన్నట్టు. డబ్బున్న ఆయనకి నమస్కారం అండి అంటున్నారా? ఓకే. అలాగే పేదవాడిని చూసినా సరే నమస్కారం అండి అని అంటున్నారా? అది మర్యాద అంటే. మర్యాద అంటే డబ్బును బట్టి ఇచ్చేది కాదు, మనిషిని బట్టి ఇచ్చేది, మానవత్వాన్ని బట్టి ఇచ్చేది, మంచితనాన్ని బట్టి ఇచ్చేది. సహోదరులందరికీ వందనాలు చెప్పగలుగుతున్నారా? అంటే నా ఉద్దేశం, ధన భేద భావాలు లేకుండా, చిన్న పెద్ద భేదాలు లేకుండా, ఆత్మీయత భేద లేకుండా, పరిచర్య భేదాభిప్రాయాలు లేకుండా, స్థాయిని బట్టి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ సమానంగా భావిస్తూ వారిని గౌరవిస్తున్నారా? ఆ గౌరవం ఇస్తున్నారంటే మీలో ప్రేమ విరసిల్లిందని అర్థం. స్వప్రయోజనమును విచారించుకోను, నాకేంటి, ఇది చేస్తే నాకేంటి అని అనుకోదట. అలా అనుకోవట్లేదంటే
మీరు ఏదైనా చేసినప్పుడు నాకేంటి అని అనుకోవట్లేదు అంటే మీరు ప్రేమ ఉంది. అది నిజంగా ఈ విషయంలో మనం అందరం అభివృద్ధి చెందాలి. నిజంగా మనం అందరం కూడా ఏంటంటే ఎవరినైనా పలకరించడానికి వెళ్ళినా సరే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, రేపు పొద్దున్న నాకు ఈయన వస్తాడా లేదా, కట్నం వేసేటప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాడు, నేను 100 రూపాయలు వేస్తున్నాను ఇచ్చేటప్పుడు కూడా ఇవ్వాలి 200 ఇవ్వాలనే ఉద్దేశంతో మనం అంత సాధారణంగా మనం ఏం చేసినా సరే ఏం కోరుకుంటాం, స్వప్రయోజనం. నిజం, కామన్ మనిషి అది ఒప్పుకోవాలి మనం. కానీ దేవుని ప్రేమ ఎక్కడికి తీసుకెళ్తుందంటే మనల్ని స్వప్రయోజనాన్ని విచారించకుండా ఏదైనా పని చేసే స్థాయిలోకి మనల్ని తీసుకెళ్తాం. ఆ స్థాయిలోకి మనం ఇప్పుడు వెళ్ళకపోవచ్చు, కానీ భవిష్యత్తులోనైనా కొన్ని దినాల్లోనైనా కొన్ని నెలల్లోనైనా మనం అటుకెళ్ళాలి. త్వరగా కోపపడదంట. మీరు దేనికైనా త్వరగా కోపపడుతున్నారా? కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం, త్వరగా కోపపడిపోతాం. సో మనకి ప్రేమ తక్కువగా ఉందని అర్థం. త్వరగా కోపపడేది ప్రేమ కాదు. కొంతమంది అసలు కారణం ఏంటో తెలియకుండానే ముందే మనం కోపడిపోతాం. మనం ఎంత బలహీనలు అండి. మనకి అసలు సహనం, ఓపిక, కొద్ది సమయం కూడా ఆగి అసలు ఏం జరిగిందని తెలుసుకోకముందే అరిచేసి మనలో ఉన్న కోపాన్ని అంతా బయట పెట్టేసుకుంటాం, మనలో ఉన్న ఆయాసాన్ని అంతా బయట పెట్టేసుకుంటాం. అది ప్రేమ లక్షణం కాదు. ప్రేమ త్వరగా కోపపడదు. మీరు వెంటనే కోపట్లేదా, కొంచెం టైం తీసుకుంటున్నారా అంటే మీలో ప్రేమ ఉందని అర్థం. అపకారమును మనసులో ఉంచుకుంది. ఎవరో ఏదో మీకు అపకారం చేశారు, అది మీరు మనసులో పెట్టుకోలేదు, దాన్ని మీరేం చేశారు, క్షమించేశారు. సర్లే చేస్తే చేశాడు, వాడు చేసిన కీడికి వాడే దేవుడే చూసుకుంటాడు, నేను దేవుణ్ణి నమ్మాను, నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, దేవునిపై ఆధారపడతానని మనం అనుకున్నాం అనుకోండి. చేసిన అపకారాన్ని మనసులో ఉంచుకోవట్లేదంటే, మర్చిపోతున్నామంటే మనలో ప్రేమ అభివృద్ధి చెందిన. దుర్నీతి విషయమై సంతోషపడదు అంటే చెడ్డ విషయాల మీద సంతోషపడదు, అది ప్రేమ. సత్యమునందు సంతోషించును, అది ప్రేమ. అన్నిటినీ తాలుకొనును అంటే తట్టుకుంటూ ఉంటుంది, అన్నిటినీ కప్పుతుంది. ముఖ్యంగా ఇతరుల తప్పుల్ని కప్పడం, ఇతరుల తప్పుల్ని క్షమించడం, చూసి చూడనట్టుగా ఉండడం ప్రేమ. అన్నిటినీ నమ్మడం ప్రేమ. అన్నిటినీ నిరీక్షించడం, ఎదురు చూడడం ప్రేమ. అన్నిటినీ ఓర్చుకోవడం ప్రేమ. ఇవి ప్రేమ లక్షణం. ఈ ప్రేమ, ఈ లక్షణాలు మనలో ఎన్నున్నాయండి? ఇవి మరి ఎన్నున్నాయో ఇవన్నీ కూడా కొన్ని రోజుకి ఒకటి వస్తుంది అనుకోండి. చెప్పండి, మనం ఏమవుతున్నట్టు, మనలో ఉన్న ప్రేమ ఏమవుతున్నట్టు? ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని లక్షణాలు ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు నిజాయితీగా మనలో ఎవరో లేరన్నట్టే, ఎవరు అందరూ మౌనంగా ఉన్నారంటే, చేయట్లేదంటే ఎవరిలోనూ అన్ని లక్షణాలు లేవు. రైట్? అయినా మనం బాధపడవలసిన లేదు, 1, 2 ఉండొచ్చు. అయినా సరే ఇప్పుడు మనం మొదలుపెట్టి దాన్ని దృష్టి పెట్టి ఈ ఒక్కొక్క లక్షణాలని మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అభ్యాసం చేస్తుంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఒక్కొక్క లక్షణం మనలోకి వస్తూ ఉంటే మనలో ప్రేమ అభివృద్ధి చెందుతుందని. దీన్ని బట్టి, ఈ లక్షణాలను బట్టి మన ప్రేమను మనం కొలుచుకోవచ్చు. మనం ప్రేమ కలిగి ఉన్నామా లేదా, అసలు ప్రేమ అంటే ఏంటి, ఆ ప్రేమ ఎంత ఉంది, ఎంత లేదు, మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని మీరు ఫోటో తీసుకొని ఇంట్లో ఎక్కడైనా గోడకు అతికించుకోండి. తర్వాత ఏం చెప్పాను, పరిశుద్ధతని ఎలా గ్రహిస్తాం, పరిశుద్ధతని ఎలా కొలుస్తాం, నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను అనేది ఎలా తెలుసుకోగలం? జాగ్రత్త చూడండి. పరిశుద్ధత అంటే ఏంటి? దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే మీరు పరిశుద్ధులగుటయే అనగా అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? జారత్వానికి దూరంగా ఉండటం అన్నాడు. అంటే జారత్వం అంటే ఏంటి? పాపమా పుణ్యమా? చెప్పండి. జారత్వం అనేది పాపమా పుణ్యమా? రైట్. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే పాపమై ఉన్న దానికి దూరంగా ఉండడమే పరిశుద్ధత. అది నేను అందుకోసం రెఫరెన్స్ ఇచ్చాను. పాపంగా ఉన్నది ఏదైతే ఉందో అది జారత్వమే కానివ్వండి, దొంగతనమే కానివ్వండి, దోషణే కానివ్వండి, పోట్లాటే కానివ్వండి, మచ్చరమే కానివ్వండి, ఏదైతే పాపంగా ఉందో దానికి దూరంగా ఉండటమే పరిశుద్ధం. అదే పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు ఎంతండి ఇది? 5వ అధ్యాయం 22వ వచనమేనా? ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండు. ప్రతి విధమైన 21 అది 22 అండి. 22 అదే 22. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. దూరంగా ఉండండి. అదే పరిశుద్ధం. కీడుగా ఉండేది, కీడైన దానికి, పాపంగా ఉన్నదానికి, అపవిత్రమైన దానికి, చెడుగా ఉన్నదానికి దూరంగా ఉండడమే పరిశుద్ధం. ఇప్పుడు మీరు అడగచ్చు, అది ఏది అపవిత్రమైంది, ఏది పాపమో, ఏది కీడైనది నాకు ఎలా తెలుస్తుందండి? అయితే చూడండి, లిస్ట్ ఒకటి చెప్తాను, జాగ్రత్తగానండి. మోషే బోధించిన ఆజ్ఞలు. పాపం అంటే ఏంటి చెప్తున్నాండి? ఆజ్ఞ అతిక్రమే పాపం. కాబట్టి పాపం అంటే ఏంటో తెలియాలంటే మనకేం తెలియాలి? ఆజ్ఞలు ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఈ ఆజ్ఞల్ని తెలుసుకోండి. ఈ ఆజ్ఞలు మనం పాటిస్తే పుణ్యం, ఈ ఆజ్ఞలు పాటించకపోతే పాపం. చూద్దాం. ఫస్ట్ ఒకటి మోషే బోధించిన ఆజ్ఞ. యెహోవా ఒక్కడే దేవుడు, ఇక ఆయనకి తప్ప మరొక దేవుడు మనకి ఉండకూడదు, ఆయనే మనకి దేవుడు. 2, విగ్రహారాధన చేయకూడదు. దేవుడికి బదులుగా మరో ఆకారాన్ని నిలబెట్టి, అది మట్టితో కానివ్వండి, బంగారంతో కానివ్వండి, వెండితో కానివ్వండి, ఏ లోహంతో కానివ్వండి, చెక్కతో కానివ్వండి, ఫోటోయే కానివ్వండి, పేపరే కానివ్వండి, ఒక ఆకారానికి దేవుడిగా భావించి నమస్కారం అనేది చేయకూడదు. ఈవెన్ సిలువకైనా సరే, మరియమ్మ బొమ్మకైనా సరే, యేసు ప్రభు ఫోటోకైనా సరే, అది దేవుడు అనుకుంటే మాత్రం అది విగ్రహారాధన అవుతుంది. 3, దేవునిని దూషింపకూడదు, వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంటే దేవుణ్ణి మనం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఓరి దేవుడా ఎంత పని జరిగిందిరా అంటారు. మనం ఎన్ని కామన్ అయిపోయినాయి కానండి, ఓరి దేవుడా. ఇప్పుడు దేవుడు అనే విషయం ఎందుకు వచ్చింది ఇక్కడ? అసలు దేవుడు అంటే ఎవరో? సృష్టికర్త. ఓరి ప్రధానమంత్రి ఎలా జరిగింది ఏంట్రా అని మనం అంటావా? ఓరి సర్పంచి ఎలా జరిగింది ఏంట్రా అని అంటావా? అమ్మాబు ఊరుకుంటారా? సర్పంచ్ గారు ఉండగా ఓరి సర్పంచ్ ఎలా జరిగింది ఏంట్రా అని అంటావా? ఓరి ప్రధానమంత్రి ఎలా జరిగింది ఏంట్రా అని నరేంద్ర మోడీని ఎదురుగా పెట్టుకుని మనం అంటావా? అనం. ఎందుకని? వాళ్ళు గౌరవప్రదమైన వ్యక్తులు. అమ్మో వాళ్ళు ఏమనంటే వాళ్ళు ఊరుకోరు. అంటే మరి ఓరి దేవుడా ఎలా జరిగింది ఏంట్రా అని అంటే మనం ఎంత సులువుగా అనేస్తున్నామంటే దేవుడు ఏమనుకోవడనే కదా. మన హృదయాల్లో దేవుడు అంటే గౌరవం లేనట్టేగా. అంటే సర్పంచ్ కంటే ఆయన తక్కువైపోయాడా? కనుక దేవుడికి, దేవుని నామానికి గౌరవం ఇవ్వాలి. ఎప్పుడు పడితే ఆ పేరు అప్పుడు ఉపయోగించకూడదు. మనకు అవసరమైనప్పుడే మన హృదయంలో మన తలంపులు ఆలోచించి దేవుని స్మరించాలనుకున్నప్పుడు మాత్రమే దేవుడా, యెహోవా, పరలోక తండ్రి అని మనం విషయంలో పొరపాట్లు ఉండొచ్చు, క్షమాపణ అడగండి. ప్రభువా నేను అలా వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాను, నన్ను క్షమించండి అని ప్రే చేయండి, రానివ్వకుండా అడగండి. 4, విశ్రాంతి దినం పాటించాలి.
ఇది మనకు లేదండి. నెక్స్ట్ 5వది, తల్లిదండ్రులను ఏం చేయాలి? గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించాలి, ఆజ్ఞ. 6వది, నరహత్య చేయకూడదు. 7వది, వ్యభిచారము చేయకూడదు. దొంగతనము చేయకూడదు. అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. అంటే మిమ్మల్ని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు, లేదంటే ఏదైనా తీర్పు తీర్చేటప్పుడు, లేదంటే వాదం జరిగేటప్పుడు అబ్బాయి ఏం జరిగిందని నీకు చదువు చెప్పినప్పుడు అబద్ధం చెప్పకూడదు. తర్వాత పొరుగు వానిది ఏదియు, అది భార్య అయినా సరే, పశువు అయినా సరే, ఇల్లు అయినా సరే, ఏ వస్తువైనా సరే, అది చిన్నదైనా కానివ్వండి, పెద్దదైనా కానివ్వండి, విలువైందే కానివ్వండి, విలువలేనిదైనా కానివ్వండి, దాన్ని ఆశింపకూడదు. ఇవి ఆజ్ఞలు. ఇవి చెయ్యకుండా మనం జాగ్రత్తగా ఉంటే, ఈ ఆజ్ఞలు మనం నెరవేరిస్తే మనం పరిశుద్ధత కలిగి ఉంటాం. ఇదే పరిశుద్ధత అండి. ఈ ఆజ్ఞలు పాటించడమే పరిశుద్ధత. ఆజ్ఞలు మీరితే పాపం, ఆజ్ఞల్ని పాటిస్తే పరిశుద్ధత. ఇప్పుడు అమ్మయ్య ఈ 10 కదండి, ఈ జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది మేము అనుకుంటే సరిపోదండి. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేసాం కదా, నైతిక విలువలు పెంచాడు. అప్పుడున్న జనాలకి ఆ మూర్ఖత్వం కలిగిన వాళ్ళకి రైట్ ఆ విలువలు ఇచ్చాడు. అప్పుడు జనాలు ఏంటండి, కొట్టుకుని చంపుకుని తినేయడమే. అలాంటి భయంకరమైన మనుషులు అనమాట. అప్పుడులో రాజ్యాలు, కత్తిరెట్టి పొడుచుకోవడాలు, యుద్ధాలు, నరహత్యలు చాలా దారుణంగా ఉండేది. కాబట్టి వాళ్ళ స్థాయికి ఆ ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు మనకి హాయిగా శుభ్రంగా ఉన్నాం కదండి. ఆ యుద్ధాలు, ఆ దోపిడీలు, బందిపోటు దొంగలు వచ్చి మన ఊరి మీద పడిపోవడాలు, ఇలాంటివి ఏమి ఇప్పుడు లేవు కదా. ఆ అక్రమాలు అవేమి లేవు కదా, ప్రశాంతంగా ఉన్నాం కదా. రైట్, మన స్థాయికి, అందులోనూ వెలుగు ఈ లోకానికి వచ్చింది, అది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన వెలుగుని ప్రకాశింపచేసి మంచితనం అంటే ఏంటో చూపించాడు కనుక ఇప్పుడు ప్రపంచానికి కాస్త ఎక్కువ నైతిక విలువలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఇప్పుడు మనం చూద్దాం. యేసు బోధించిన ఆజ్ఞలు. ఆత్మ విషయమే దీనిలో ఉండాలి. ఆత్మీయ జీవితం కొరకు తుక్కుపడాలి. సాత్వికము కలిగి ఉండాలి. మీకు 4-5 వారాల నుంచి ఇదిగా చెప్తున్నాను. ఇవి మొత్తం ఈ 30 ఆజ్ఞలు మీకు చెప్పాను. అవి ఇప్పుడు నేను చదువుతున్నాను. నీతి విషయమై సాత్వికము కలిగి ఉండాలి. సాత్వికం అంటే ఏంటి? మీకు కోపం కలిగించేలాగా ఎవరో ఏడిపిస్తున్నారు, అయినా సరే మీకు కోపం రాలేదంటే అది సాత్వికం అన్నమాట. నీతి విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. దీనుల పట్ల కనికరం కలిగి ఉండాలి, అంటే చేతనైన సహాయం చేయాలి. హృదయ శుద్ధి కలిగి ఉండాలి, సమాధానం కోరుకోవాలి. నీతి నిమిత్తం హింసించబడాలి. అబ్బా మనల్ని ఎవరైనా అంటే ఊరుకుంటామని మనం, కానీ నీతి నిమిత్తం హింసించబడాలి. మీ మీద ఏమన్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరే ఊరుకోకండి, యేసుక్రీస్తు నామమున కత్తించుకుని యుద్ధానికి వెళ్ళండి అన్నాడా? అనలేదు. యేసుక్రీస్తు నామమున వారిని క్షమించి ఓర్చుకోండి. నెక్స్ట్, లోకుల ద్వేషము సహించాలి. లోకమునకు ఒకసారి నేను మళ్ళీ వీటిని మార్చాను, ఇంప్రూవ్మెంట్ చేశాను. పద్ధతి లోకమునకు కనబడుతుందండి మీకు. లోకమునకు ఉప్పై ఉండాలి. ఉప్పై ఉండాలి అంటే అర్థం మంచిగా మాట్లాడాలని అర్థం, క్షమాభివృద్ధి కలిగించేలా మాట్లాడు. లోకమునకు వెలుగై ఉండాలి. నువ్వు గమనించండి, పాత నిబంధనలో నువ్వు బూతులు తిడితే పాపం కాదు, బూతులు తిట్టేయచ్చు పాత నిబంధనలు. కానీ కొత్త నిబంధనలో, పాత నిబంధనలో చెడ్డగా మాట్లాడినది ఏం తప్పు కాదు, అంటే ఆ లెవెల్గా తప్పు కాదు. ఆ 10 ఆజ్ఞలు పాటిస్తే చాలు. కానీ మన లెవెల్లోకి వచ్చేసరికి మన నోటంటే బూతు మాట వచ్చినా సరే అది పాపం. మంచిగా మాట్లాడాలి కండిషన్.
మంచిగా మాట్లాడాలనే కండిషన్ పాత నిబంధనలో లేదు, కానీ కొత్త నిబంధనలో ఉంది. తర్వాత లోకమునకు వెలుగే ఉండాలి. వెలుగు అంటే అర్థం ఏంటంటే మాదిరిగా ఉండాలి. మనం ఇతరులకు మాదిరిగా జీవించాలి. తర్వాత మనుషుల ఎదుట మంచి ప్రవర్తన కనుపరచాలి, పాటించి బోధించాలి. ఎవరిని కోపంతో ద్వేషించకూడదు, దూషింపకూడదు. మోహపు చూపులు చూడకూడదు. వ్యభిచారం చేయకుండా మోహపు చూపులు ఎన్ని చూసినా పర్వాలేదు, కానీ కొత్త నిబంధనలో మాత్రం వ్యభిచారము చేయకూడదు, మోహపు చూపులు కూడా చూడకూడదు. తర్వాత భార్య భర్తలు విడిపోకూడదు. భార్య భర్తలు వ్యభిచారం అని ఒక కారణం మీద తప్ప మరి ఏ కారణాన ఇద్దరు విడిపోవడానికి వీల్లేదు. వాళ్ళు బ్రతుకున్నంత కాలం కలిసి జీవించాల్సిందే. 17వ అబద్ధ ప్రమాణాలు చేయకూడదు, అబద్ధాలు ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పకూడదు అనేది పాత నిబంధనలో ఉందా? అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, కానీ కొత్త నిబంధనలో అబద్ధాలు అవసరతలో ఉన్న వారికి చేతనైన సహాయం చేయాలి. సాటి వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థించాలి, మేలు చేయాలి, గౌరవించాలి. సాటివారు అంటే ఎవరు? సాటివారు అనగా కుటుంబం, క్రైస్తవులు, అన్ని జనులు, శత్రువులు. తర్వాత 20 మనుషులు ఎదుట మెప్పు. జాగ్రత్తగానండి, ఇది పెద్ద పాపం కాదనుకుంటారు, కానీ ఇది పాపం. మనుషుల ఎదుట మెప్పు, ఘనత, పగడ్తలు కోరుకోకూడదు. పరలోకపు తండ్రి ఘనతను మాత్రమే కోరుకో. మనుషులకు కనబడవలనని సత్క్రియలు చేయకూడదు, పరలోకపు తండ్రి చూడాలని చేయాలి. మనుషులు వినాలని ప్రార్థన చేయకూడదు, పరలోకపు తండ్రి వినాలని ప్రార్థన చేయాలి. మనుషులు చూడాలని ఉపవాస ప్రార్థనలు చేయకూడదు, పరలోకపు తండ్రి చూడాలని చేయాలి. ఇతరుల పొరపాట్లని హృదయపూర్వకంగా క్షమించడం అనేది చాలా పెద్ద ఆజ్ఞ అండి. 25 ధనాపేక్షను విడిచిపెట్టాలి. అంటే ధనాపేక్ష ఉంటే అది పాపం. ధనమునకు కాదు, దేవునికి దాసులు కావాలి. నేను ఇవన్నీ మీకు పెడతానులేండి, గ్రూప్లో పెడతాను, కంగారు పడుద్ది, మీరు రాసుకోవడం అన్నీ చదివి. ఇవన్నీ నేను గ్రూప్లో పెడతాను. ఈరోజు ఈ పాఠాలన్నీ మీకు గ్రూప్లో పెడతాను. ధనాపేక్షను విడిచిపెట్టాలి అంటే చెప్పండి ఒకసారి, ధనాపేక్ష ఏంటండి? పాపమా కదా? పాపం మనకి పాత నిబంధనలో పాపం కాదు. ఎంత ధనాపేక్ష అయినా ఉండొచ్చు, ఎంత ధనాన్ని కోరుకోవచ్చు, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ధనాపేక్ష అనేది పాపం. ధనాపేక్షను విడిచిపెట్టాలి, ధనమునకు కాదు, దేవునికి దాసులకు. ఈలోక అవసరతల కోసం చింతపడకూడదు. పరలోకపు తండ్రి వాటిని అనుగ్రహిస్తాడని నమ్మాలి. ఈలోక అవసరతల కోసం చింతపడితే, ఇప్పుడు మీ పాపం అంటే చెప్తాను. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? వ్యభిచారం చేస్తే వ్యభిచరించకూడదు అన్నాడు, చేస్తే పాపం, చేయకుండా ఉంటే పరిశుద్ధత. చింతపడకూడదు అన్నాడు, చింతపడితే చెప్పండి, చింతపడితే పాపం. అది మనం అనుకోవట్లేదు పాపం అని. మీరు చాలామంది ఎందుకు చెప్పట్లేదండి? చింతపడినంత మాత్రం పాపం ఏంటండి అని మీరు అనుకుంటున్నారు. మీరు అలాగే అనుకోండి, ఎందుకంటే మనం అందరం ఎక్కడున్నాం? మన బోధకులందరూ కూడా ఎక్కడున్నారు? మనం కూడా ఎక్కడున్నాం? పాత నిబంధన స్థాయిలోనే మనం ఉన్నాం. కానీ యేసు ప్రభు బలి అయ్యి పాత నిబంధనకు మించిన క్రొత్త నిబంధన తీసుకొస్తే ఆ స్థాయిలోకి ఇంకా మనం రాలేదు. ఈ లోక అవసరతల కోసం చింతపడకూడదు అని అన్నాడు, చింతపడితే పాపం. పరలోకపు తండ్రి వాటిని అనుగ్రహిస్తాడని నమ్మాలి, నమ్మకపోతే చెప్పట్లేదు, మీరు ఒప్పుకోవట్లేదు అన్నమాట. అయితే పాపం. 27 దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకాలి.
రెండో ప్లేస్లో పెడితే అది పాపం. ఎదుటి వారికి తీర్పు తీర్చకూడదు, తప్పులు ఎంచకూడదు, సరిదిద్దడానికి ప్రయత్నించాలి. ఎదుటి వారికి తీర్పు తీర్చినా తప్పులు ఎంచినా అది పాపం. పాపం అంటే ఏంటి చెప్తున్నాను చూడండి. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చెయ్యడి, చేయకపోతే పాపం. అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడాలి. అబద్ధ బోధకుల చేతిలో మోసపోతే మనం పాపం చేసినట్టు అవుతుంది. అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడాలి. ఇవి 30 ఆజ్ఞలు. ఇవన్నీ గ్రూప్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. ఈ ఆజ్ఞలన్నిటినీ మనం పాటిస్తే చెప్పండి మనం పరిశుద్ధతలో ఉన్నట్టు. అప్పుడు మనం ఒక్కొక్కటి తెచ్చుకుంటున్నాం అనుకోండి. అన్నీ ఒక్కొక్క ఆజ్ఞ నెరవేరుస్తూ మొదలు పెట్టామనుకోండి. ఫస్ట్లో ఒక 5, తర్వాత ఒక 10, తర్వాత ఒక 15, తర్వాత ఒక 20, తర్వాత ఒక 25, తర్వాత ఒక 30, తర్వాత 35, తర్వాత ఒక 40కి వెళ్ళిపోయామనుకోండి. అంటే మన పరిశుద్ధత, మన ఆజ్ఞలు పాటించే సంఖ్య పెరుగుతుంది అంటే మనలో పరిశుద్ధత కూడా ఏమవుతున్నట్టు పెరుగుతున్నట్టు. అది లెక్క. ఇంకొకటి ఉంది కదండి, అది ఏంటది? విశ్వాసం. అది కూడా చెప్తాను. మరి విశ్వాసాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా లెక్కించాలి? ఇదిగో ఇక్కడికి వచ్చాను చూడండి. ఇది కూడా చాలా కష్టమైంది, పెద్దదే, కానీ సింప్లిఫై చేసి చెప్తాను. విశ్వాసాన్ని ఎలా లెక్క కట్టుకోవాలి? విశ్వాసం అంటే నమ్మటం అండి. ఏం నమ్మాలి? మన నమ్మకం ఏంటి? అందరికీ దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అయిన యెహోవా అని నమ్మాలి. నమ్మితే విశ్వాసం. పరలోకం నరకం ఉన్నాయి, నమ్మితే విశ్వాసం. ప్రతి శరీరంలో ఆత్మ ఉంది, నమ్మితే చెప్పండి, నమ్మితే విశ్వాసం. అంటే నమ్మటం అంటే ఇక్కడ నమ్మడం కాదు, ఇక్కడ నమ్మడం అంటే బైబిల్ కాలేజీ వాళ్ళు అందరూ నమ్ముతారు, బైబిల్ స్టూడెంట్స్ అందరూ. ఎందుకంటే ఆత్మ శరీరం అనే పాఠం చెప్పకుండా ఏ బైబిల్ కాలేజీ ఉండదు, ఏ చర్చి ఉండదు. కానీ అందరూ నమ్ముతారు. కానీ ఎక్కడ నమ్ముతారు? ఇక్కడ నమ్మరు. దానికి తేడా ఏంటి చెప్తాను చూడండి. ఇక్కడ నమ్మిన వాళ్ళు ఆత్మ గురించి పట్టించుకోరు, శరీరానికి ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఇక్కడ నమ్మిన వాళ్ళు అమ్మో శరీరం కంటే ఆత్మ ముఖ్యమైనది, దాని గురించి నేను జాగ్రత్త తీసుకోవాలని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ నమ్మిన వాళ్ళు. కనుక నేను అనేది ఇక్కడ నమ్మిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. అది విశ్వాసం కాదు, ఇక్కడ హృదయంలో నమ్మితేనే విశ్వాసం. నెక్స్ట్, ఈ లోపల రెస్ట్ తీసుకోండి. వచ్చిందా? ఓకే, నెక్స్ట్. దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు నా పాపముల కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచెను అని నమ్మడం విశ్వాసం. అందరికీ యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడు, ప్రభువు, మధ్యవర్తి అని నమ్మడం విశ్వాసం. యేసుక్రీస్తు రెండవ రాకడలో మరలా వస్తాడు అని నమ్మడం విశ్వాసం. అందరికీ మృతుల పునరుద్ధానం ఉంది, అందరికీ అంత్య తీర్పు జరుగుతుంది అని నమ్మడం విశ్వాసం. చెప్పినవన్నీ నమ్ముతారు, నమ్ముతా అంటే నమ్ముతా అంటారు కదా. కానీ దానికి సిద్ధపడలేదంటే అర్థం ఏంటి? నమ్మినట్ట. మీకు అర్థమవుతుందండి? నమ్మటం అంటే నిన్నే రాశారు, అదే కిందటి వారమే రాశారు. విశ్వాసానికి ఏముండాలి? యాకోబు పత్రిక ఏం చెప్తుంది? విశ్వాసానికి ఏముండాలి? క్రియలు ఉండాలి. విశ్వాసానికి ఏముండాలి? క్రియలు. ఇప్పుడు నేను శరీరమే కాదు నాలో ఆత్మ ఉంది అని నమ్మినోడు ఏంటి? క్రియ ఏంటి?
విశ్వాసం ఉంది అంటే అప్పుడు ఏం చేస్తాడు? శరీరం కంటే ఆత్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అది క్రియ. అంత్య తీర్పు ఉంది అన్నవాడు, యేసుక్రీస్తు రెండో రాకలో వస్తాడు అన్నవాడు ఏం చేస్తాడు? నమ్మితే అమ్మో భక్తితోనూ భయంతో ఎప్పుడు వస్తాడో ఏంటో, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటాడు, బ్రతుకుతాడు. అది క్రియ. క్రియ లేకపోతే అది విశ్వాసం. సరే సమయం అయిపోతుంది కాబట్టి చెప్తాను. అందరికీ మృతుల పునరుద్ధానం ఉంది, అంత్య తీర్పు ఉంటుంది, నమ్మాలి, అది విశ్వాసం. బైబుల్ని దేవుని వాక్యం అని నమ్మాలి, అది విశ్వాసం. ఇప్పుడు మనం పట్టుకున్న ఈ బైబిల్ గ్రంథాన్ని ఇది దేవుని గ్రంథం అని మనం నమ్మాలి. నమ్మినోడు ఏం చేస్తాడు చెప్పండి? బైబిల్కి అధిక ప్రాధాన్యత ఇస్తాడు. మనుషుల కంటే బైబిల్కి అధిక ప్రాధాన్యత ఇస్తాడు. మనుషుల మాట కంటే, మనుషులు కానీ కాదు, మనుషుల మాట కంటే బైబిల్కి ఎక్కువ మాట, బైబిల్ మాటకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తాడు విశ్వసించినాడు. మిమ్మల్ని అడిగితే, క్రైస్తవులందరిని అడిగితే ఏం చెప్తారు? ఇవన్నీ అడిగితే నమ్ముతున్నారా లేదా అంటే క్రైస్తవులందరూ ఏమంటారు? నమ్ముతున్నామని అంటారు మనలాగానే. కానీ చెప్పమంటారా? క్రియలు అడుగుసరికి తేడాగుంటారు. బైబిల్ దేవుని గ్రంథం అంటారు, కానీ మనిషి మాటకి అలా కదండి, అయ్యగారు చెప్పారు కదండి, బైబిల్ అలాగ ఉంటుందిలేండి అని అంటారు. ఆత్మ ఉందని నమ్ముతారు, కానీ ఆత్మకు మాత్రం ఏ ప్రాధాన్యత ఇవ్వరు. రెండో రాకడ ఉందని అంటారు, కానీ తమ విషయంలో జాగ్రత్త అనేది ఏమాత్రం ఇదంటారు. అది విశ్వాసం అనిపించుకోదు. క్రియ ఉంటేనే, ప్రతిస్పందన ఉంటేనే విశ్వాసం. తర్వాత అన్ని పరిస్థితుల్లో నమ్మడం. ఇది కూడా చూడండి, అన్ని పరిస్థితుల్లోనూ నమ్మాలి, అది విశ్వాసం. కేవలం ఇవి మాత్రమే విశ్వాసం కాదు, ఇవి నమ్మడం విశ్వాసం కాదు. అన్ని పరిస్థితుల్లోనూ దేవుణ్ణి నమ్మడం విశ్వాసం. ఇది చాలా ముఖ్యం క్రైస్తవులకి. లాభాల్లో నమ్మాలి, నష్టాల్లో కూడా నమ్మాలి. ధన సమృద్ధిలో నమ్మాలి, పేదరికంలో కూడా నమ్మాలి. సుఖంలో ఉన్నప్పుడు నమ్మాలి, కష్టంలో ఉన్నప్పుడు కూడా నమ్మాలి. ప్రశాంతంలో ఉన్నప్పుడు నమ్మాలి, ప్రమాదంలో ఉన్నప్పుడు నమ్మాలి. సమాధానంలో ఉన్నప్పుడు నమ్మాలి, సమస్యల్లో ఉన్నప్పుడు కూడా నమ్మాలి. ఎలా నమ్మాలి? లాభాల్లో ఉన్నప్పుడు నమ్మాలి. నమ్మినోడు ఏం చేస్తాడు? ఈ లాభం నాకు దేవుడే ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. నష్టాల్లో కూడా నమ్మడం అంటే ఏంటి అర్థం? ఇది కూడా, ఈ నష్టం కూడా దేవుని చిత్తమే, సరే ఈసారైనా దేవుడు నాకు మంచి లాభాన్ని ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు అని నమ్మడం. ధన సమృద్ధిలో నమ్మడం అంటే ఈ ధన సమృద్ధి అంతా దేవుడిచ్చిందే, దేవునికి స్తోత్రం అంటాడు. పేదరికంలో నమ్మినవాడు ఏం చేస్తాడు? నేను పేదవాడినైనా సరే దేవుడు నా ప్రతి అవసరతల్ని, అక్కర్ని తీరుస్తాడు అని నమ్ముతాడు. అది స్పందన. సుఖంలో నమ్మటం. సుఖంలో నమ్మినోడు ఈరోజు నేను అలా సుఖపడుతున్నానంటే దేవుని కృప, దేవునికి స్తోత్రం అంటాడు. కష్టంలో ఉన్నవాడు, కష్టంలో నమ్మినోడు ఏమంటాడు? ఈరోజు ఈ కష్టాలు ఇప్పుడున్నాయి, కానీ దేవుడు నన్ను తప్పకుండా ఈ కష్టాల సుడిగొండంలో నుంచి నన్ను బయటికి తీసుకువస్తాడు. నా దేవుడు కష్టాల్లో ఉన్న నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, తన చెయ్యి వదలడు, నన్ను తప్పకుండా ఈ కష్టాల గుండా నడిపిస్తాడు అని నమ్ముతాడు. ప్రశాంతంలో, మన జీవితం ప్రశాంతంగా హాయిగా ఉందంటే అబ్బా ఈ సుఖవంతమైన ఈ హాయిగా జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడని దేవునికి స్తోత్రాలు చెప్తాడు. ప్రమాదంలో ఉండి నమ్మినవాడు అయ్యో ఈ గొప్ప ప్రమాదం నుంచి దేవుడే నన్ను రక్షించగలడు అని నమ్ముతాడు. సమాధానంలో ఉన్నవాడు దేవునికి స్తోత్రాలు చెప్తాడు. సమస్యల్లో ఉన్నవాడు దేవుని వైపు చూసి ప్రభువా నన్ను ఆదుకోవా, నీవే నన్ను ఆదుకోవాలి, మనుషులు ఏమీ నన్ను చేయరు, వాళ్ళు ఆదుకొనలేరు, కానీ తండ్రి నువ్వు మాత్రమే నన్ను ఆదుకొనగలవు, ఈ సమస్యలో నుంచి నన్ను బయటికి లాగగలవు, గట్టెక్కించగలవు, నాకు సహాయం చేయవా ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తాను. అది నమ్మటం అండి. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారనుకోండి, ఇలా నమ్ముతున్నారనుకోండి, మనలో ఏమన్నట్టు అనమాట? విశ్వాసం. లాభాల్లో నమ్ముతున్నాం, నష్టాల్లో నమ్మట్లేదు అంటే విశ్వాసం పూర్తిగా ఉన్నట్ట, సగం ఉన్నట్ట? సగమే ఉంది. నష్టాల్లో కూడా నమ్ముతున్నాం అనుకోండి, మన విశ్వాసం ఏమైనట్టు? అభివృద్ధి. ధన సమృద్ధిలో నమ్ముతున్నాం, ఇంకొంచెం విశ్వాసం పెరిగింది. పేదరికంలో ఉన్నా కూడా నమ్ముతున్నాం, ఇంకా విశ్వాసం పెరిగింది. సుఖంలో ఉన్నప్పుడు నమ్మాం, విశ్వాసం పెరిగింది. కష్టంలో ఉన్నప్పుడు కూడా నమ్మాం, విశ్వాసం ఇంకా పెరిగింది.
ప్రశాంతంగా ఉన్నప్పుడు నమ్మాం, విశ్వాసం పెరిగింది. ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించాం, విశ్వాసం ఇంకా పెరిగింది. సమాధానంలో ఉన్నప్పుడు నమ్మాం, విశ్వాసం పెరిగింది. సమస్యల్లో ఉన్నప్పుడు కూడా దేవుని సహాయం కొరకు మన చేయి చాచాం అంటే మన విశ్వాసం ఇంకా పెరిగిపోయిందని అర్థం. అలా మన విశ్వాసాన్ని కొలుచుకోవాలి. ఒక బ్రదరు అడిగిన దానికి మీ అందరికీ నేను ఇస్తున్నటువంటి జవాబు అనమాట ఇది. నా ప్రేమని సరే బ్రదరు, మీరు నా ఆత్మీయ జీవితాన్ని ప్రేమతోనూ విశ్వాసంతోనూ పరిశుద్ధతతోనూ కొలవాలన్నారు. సరే, మరి ఇంతకీ నాలో ప్రేమ ఎంత ఉందో, విశ్వాసం ఎంత ఉందో, పరిశుద్ధత ఎంత ఉందో నేను ఎలా లెక్కించుకోవాలి అని అన్నాడు. ఇదిగో ఇలా లెక్క పెట్టుకోవాలి. మీకు జవాబు వచ్చిందండి రవి గారు? శివన్ రాజు గారు జవాబు వచ్చింది. ఎలా లెక్క పెట్టుకోవాలి? నేను ఇవి వాట్సాప్లో మీకు పెడతాను, మీరు దగ్గర పెట్టుకోండి. వీటన్నిటిలో ఒక్కొక్కటి మీరు రోజు రోజుకి మీలో ఒక్కొక్కటి పెరుగుతుందంటే ఈ 3 మీలో పెరుగుతున్నాయని అర్థం. ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుందంటే మీలో ఈ 3 తగ్గిపోతున్నాయని అర్థం. తగ్గిపోతాయి. ఏబీసీ సంఘంలో ఈ 3 తగ్గిపోయినాయా పెరిగినాయా? ఏబీసీ సంఘంలో ఈ 3 పెరిగినాయంట తగ్గినాయంట? తగ్గినాయి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? మొదట ప్రేమ నీవు విడిచితివి. కనుక ప్రేమ తగ్గిపోద్ది, పరిశుద్ధత తగ్గిపోద్ది, విశ్వాసం తగ్గిపోద్ది. కాబట్టి సరే, మరి ఎలా? నేను తగ్గానా లేకపోతే పెరిగానా? విశ్వాసంలో పెరిగానా తగ్గానా? పరిశుద్ధతలో పెరిగానా తగ్గానా? ప్రేమలో పెరిగానా తగ్గానా అని నేను ఎలా కొలుచుకోవాలండి అని అంటే, సహోదరుడిగా బైబిల్ ద్వారా నేను చెప్తున్న మాటలు ఇవన్నీ దగ్గర పెట్టుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. రోజు రోజుకి వీటి సంఖ్య మీలో పెరుగుతుందంటే వాటి విలువ మీలో పెరుగుతుందని అర్థము. ఒకవేళ వాటి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది అంటే ఈ 3 విషయంలో మీరు రోజు రోజుకి క్షీణించిపోతున్నారని, తగ్గిపోతున్నారని అర్థం.